హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, ప్రభువానికి స్తోత్రములు, మనోహరుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం, స్తుతిపాత్రుడానికి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ ఒకసారి యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. అందరూ చక్కగా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించండి. యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదుల గల పట్టణముకై ఏచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కళ్ళు మూసుకొని చక్కగా దేవుని వైపు చూస్తూ, మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ విజయుడై బలియాగమాయను, వాగ్దానమును బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడా, యాకోబుకు చాలిన దేవుడని
అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు. యేసయ్యా యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. ఆ యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా, యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు. యేసయ్యా నా యేసయ్య నామము యేసయ్యా నా యేసయ్యా, ఒక బలమైన దుర్గము. యేసయ్యా, యేసయ్యా బలమైన యేసయ్య నామమును యేసయ్యా నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించు. యేసయ్యా నా యేసయ్యా. రీవా బాబా సిక్కల రవరా, రీ కాంద్ర బర శీల రవరా బాబా, రీ బాబా కాంద్ర బర శీల రవరా రవర కల రవ, రీ సిక్కల రవ ఓరి కలంద్ర బర శిరవ రవ బాబా కల రవర ద్రవ, రీ ఇంద్ర బర సిక్కల రవర రవర, రీరా కల రవర శీల బర కలంద్ర బర శిరవ రవ బాబా కల రవర, రీరి రవర సిక్కల రీలార కంద్ర బర శీల బర కల రవర, రీ సిక్కల రవర రవద్ర బర శిరవర, రీ కలంద్ర బర శీల బర కల రవర, రే బాబా సిక్కల రవర. యేసయ్యా నా యేసయ్యా, 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 నా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రములు.
నీ ఆత్మ వర్షము కుమ్మరించిన ఆయన ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించు. నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నావు. నీకే స్తోత్రములయ్యా. జీవమగల దేవా యేసయ్యా నీకు వందనాలు. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పొందుకో, ఆత్మను పొందుకో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఆత్మ వర్షుడై దేవుడు నీ మీద వాలుచున్నప్పుడు యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవేనా రాజు అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా. నిన్ను చినావా. నన్ను చినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను నించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా. నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా. కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 అయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయల్లో మెరిచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయల్లో మెరిచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా. నిన్నే గణపరుతునయ్యా. నన్ను నయ్యా నిన్నే తునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే
కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నేనే నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 గ్లోరీ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా. ఇదే పదం, ఇదే మాట, యేసయ్యా అనే పదం, యేసయ్యా అనే పదం. యేసయ్యా ఆరాధించు. యేసయ్య నామం, యేసయ్య నామం, యేసయ్య నామం. యేసయ్యా 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 యేసయ్యా. స్మరించు స్మరించు, యేసు నామాన్ని స్మరించు, యేసు నామాన్ని స్మరించు. యేసయ్యా 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 నిన్నే నిన్నేనే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. హల్లెలూయా. కృపగల తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు మన మధ్య ఉండి ఆత్మతో సత్యమతో ఆరాధించి వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక మన మధ్య అయిన ఆత్మ సంచారం చేసి ఇప్పటి వరకు ఆయన నామానికి మహిమ తెచ్చుకున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ మహిమ పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. ఓ రరర షందరా బాబా. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడి స్వాధీనంలో జరిపించి ఉన్నాడు. మరి వాక్య సమయానికి వచ్చినాం కనుక దైవ సేవకు నిలబెట్టి మానస్వరం మరుగుపరిచి దైవస్వరముతో ఈ మధ్యాహ్న కాలం ముందు మనందరితో దేవుడు మాట్లాడబోచున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న లోకా సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. లోకా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు. లలిత మధు లలిత వచ్చి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుంటైతే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాసకారి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆయా పరిశుద్ధాతుడా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆయా పాటలతో స్తుతులతో నాయన ఆయా నాయన ఆరాధనలంతట్లో ఆయా నీ కృపను తోడుగా ఉంచి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభుని ఆత్మని కుమ్మరించి నాయన ఆయా నా తండ్రి ఆయా ఎంతగానో ప్రభు ఇప్పటి వారికి నడిపించిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా ఇదిగో ప్రభా జరగబోయే కార్యక్రమం అంతా కూడా నాయన అయా ఇంకా ప్రభా నీకు మహిమకరంగా అయా నాతో నడిపించుకోండి తండ్రి. నీకు వందనాలు అయా. ఇదిగో ప్రభా నాయన మానవ స్వరూపం మరుగున పెట్టి దైవ శర్మతో అయా నా తండ్రి ఇదిగో ప్రభా నాయన నువ్వు ఉండి ప్రభా తన హృదయంలో నాయన అయా నువ్వు ఉండి మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా నీ చెప్పబడిన వాక్యం నాయన ఇదిగో ప్రభువా మా హృదయంలో ప్రభా నీరు కట్టి ఫలించాలిగా నీ కృప సహాయం చేయండి అయా.
నాయనగా ప్రభా మళ్ళీ తిరిగి నాయన వారమంతా వచ్చేంత వరకు నీ వాక్యాన్ని నెవరవేసుకొని అయా నీ బిడ్డలు జీవించడానికి కృప సహాయం చేయమని అయా ఖాళీ కుండలుగా వచ్చి ఉన్నాం ప్రభువా. నీ కొందనములు స్తోత్రములు నాయన. అయా ప్రతి ఒక్క బిడ్డ దేవాలను నింపండి ప్రభువా. నీ కొందనములు స్తోత్రములు నాయన. అయా ఇదిగో ప్రభువా నాయన బిడ్డలకు నా తండ్రి నాయన కరెంటు నాయన చిన్న బిడ్డలని సాధములో ఉంచుకోండి అయా. నీకు మహిమకరంగా మాకు ఆశ్చర్యకరంగా జరిగించుకోమని నాలో నేను తగ్గించుకుంటే నామాన్ని హెచ్చిస్తూ ఘనమైన యేసుక్రీస్తు నామమున అడిగి బతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే వాక్య సమయము నాని సోదరుడికి సమయాన్ని అప్పగిద్దాం. అందరూ కూడా లైన్గా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో ఈ పునరుత్థాన దినము దేవుడు మనందరికి ఇచ్చిన ఒక సంతోషకరమైన రోజు. సమాజముగా సమూహముగా ప్రభువుని మనందరం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఈ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి పైన అత్యంత కృప చూపిస్తున్న దేవుడు, ఆ కృప ఈరోజు మన జీవానికి కారణమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కృపే ఈ జీవానికి కారణం. ఎందరో జీవము లేని వారిగా మట్టిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఈ వారంలో ఎన్నో మనం చూసాం. కానీ ఆ కృప ద్వారా మనలో జీవాన్ని దేవుడు నేటికి కూడా ఉంచాడు. సజీవులుగా ప్రభువుని స్తుతించడానికి ఈ అవకాశం ప్రభు ద్వారా మనకి వచ్చింది. వాక్యంలోకి వెళ్ళబోతున్నాం గనక సెల్ ఫోన్ సైలెన్స్లో పెట్టుకోండి. దయచేసి అటు ఇటు మీ పిల్లలను కూడా తిప్పకుండా కొంచెం శ్రద్ధ వహించి దేవుని వాక్యానికి కొద్ది నిమిషాలు మరి ఆయన మాటలు వినటానికి సిద్ధపడదాం. పోయిన వారం వాక్యం ఎంతమంది గుర్తుంది? పోయిన వారం వాక్యం చెప్పండి. క్రైస్తవులు పెందల కాడ లేచి చేయవలసిన కొన్ని పనులు. దానిలో ప్రాముఖ్యంగా ప్రార్థన అనే అంశాన్ని దేవుడు మనకు తీసుకొని మన కొరకు, పిల్లల కొరకు, పనుల కొరకు, పోషణ కొరకు, అవసరాల అక్కర్ల కొరకు ప్రభు దగ్గర మనం ప్రార్థించుకోవాలని ఉదయమనే లేచి ఈ ప్రార్థన అనే భారముతో మనందరం కూడా ప్రభు పాదాల దగ్గర ఉండాలని వాక్యం చెప్పాడు. మంచిది. గుర్తుపెట్టుకున్న మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఇంకా ఈ ఆత్మీయ అనుభవాలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి గుర్తులేని వాళ్ళకి ఇస్సాకు ఆశీర్వాదాలు ఇచ్చాడంట, యాకోబుకి, ఏశావుకి.
మనకు ఆటన్నిటి గురించి ఏం తెలుసు? దీవెనలు అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక్కటి కూడా లేదా నాయన అనుకుంటూ వస్తే ఏమన్నాడు? శాపాలు తప్ప శపించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి, ఆస్వాదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యానికి. మీరు అర్థం చేసుకోండి వాక్యాలు. ఆయన చెప్పే ప్రతి మాట నిజమైద్ది. రేపు చాలా బాధపడతారు మీరు, రేపు చాలా ఏడుస్తారు. నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. లెక్క లేకుండా తీసేసి వాక్యంతో మీ హృదయం నింపుకోకుండా అడ్డమైన వాటితో నింపుకుంటే రేపు చాలా ఏడుస్తారు మీరు. అన్యజనులు గుండెలు బాదుకుంటారని ఉంది, కానీ ప్రథమంగా క్రైస్తవులే గుండెలు బాదుకునే రోజు ఒకటి రాబోతుంది. వాళ్ళతో మనం కూడా కలిసిపోయి ఆ మేకల జాబితాలో ఉంటాం. కనుక కొంచెం హృదయం నిండా ఏమి నింపుకోవాలంట? ప్రార్థన చేసిందిగా సహోదరి, ఏముండాలంట? ఖాళీ కుండలుగా వచ్చాం, నింపబడాలి. నింపబడిన తర్వాత వాక్యాలు గుర్తుంటున్నాయా? మరి ఏ వాక్యాలే? ఏముందయా వచ్చాము చెప్తే చెప్పు, లేతలేదు. గుర్తుంటే ఏంది, గుర్తుండపోతే ఏంది? మరి మీ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు కదా, ఏమి నేర్చుకోకపోతే ఇదే అడుగుతారా? టీచర్ని వెళ్ళి అడగరా మీరు? ఏం రాట్లా మా పాపకని బాబుకని అడగరా? లోక సంబంధంగా గడ్డి పెట్టేదానికోసమేమో మనం చాలా ప్రయత్నం చేస్తాం. పరలోక సంబంధంగా మీరు బ్రతకడానికి ప్రయత్నం చేసే వాటి విషయాల్లో నీరసంగా ఏందిలే అన్నట్టుగా వదిలేస్తున్నాం. కానీ చాలా బాధపడతారు మీరు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు కాలం అనేది వస్తుంది. మీరు ఎంత నిర్లక్ష్యం చేశారో ఆ రోజు అంతగా బాధపడతారు. ఆ రోజు అంతగా ప్రార్థన చేయండి. ఆ రోజు ఉపవాసాలు ఉంటారు, ఆ రోజు ఏడుస్తారు, ఆ రోజు మందిరాన్ని విడిచిపెట్టరు, ఆ రోజు మోకాళ్ళు దిగరు. అది రాకముందే ముందు నుంచే కొంచెం మీరు ప్రయత్నం చేయండి. మీ మంచి కోసమే, ఏది చెప్పినా మీ మేలు కొరకే. మంచి వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దెయ్యముల వలన బలహీనతలు. ఆ బలహీనతలు నీలో ఉన్నాయా? దెయ్యముల వలన బలహీనతలు, ఆ బలహీనతలు నీలో ఉన్నాయా? దెయ్యాలేంటి, బలహీనతలేంటి, ఆ బలహీనతలు మాలో ఉండటం ఏంటి? చాలామంది చెట్టు అంత మనిషిగా నేను ఇట్లా కనపడుతుంటే పాస్టర్ గారికి నాలో దెయ్యాల బలహీనతలు ఉన్నాయంటాడు అని మనం అనుకుంటాం మనసులో. కానీ నేను చెప్పేది వాస్తవం. బలహీనతలు అనేవి ఒక మనిషిలో ఉండడానికి ఆ మనిషిలో ఉన్నటువంటి దెయ్యం చేసే పని అంట. ఎవరు చేసే పని? దెయ్యం చేసే పని. వాస్తవానికి దెయ్యాలంటే మనకి తెలిసింది ఏంటి? దెయ్యం అంటే కేకలేసిద్ది, దెయ్యం అంటే అరిసిద్ది, దెయ్యం అంటే రక్కిద్ది, దెయ్యం అంటే కొట్టిద్ది, తన్ను తాను గాయపరుచుకుంటుంది, వస్త్రాలన్నీ పీకేసుకుంటుంది, ఎవడికి అందకుండా ఎవడికి చిక్కకుండా అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళి ఒంటరిగా చీకట్లో ఉంటుంది. ఇదే కదా వాస్తవమా కాదా? దెయ్యం అంటే తెలిసింది అదేగా మనకి. నేను అంటున్నాను, ఈ దెయ్యాలు కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని ఆలోచనలతో మనిషిని మభ్యపెట్టే దెయ్యాలు ఉండొచ్చు. శరీరాన్ని గాయపరుచుకునే విధంగా మనల్ని హింసించే విధంగా ప్రేరేపించే దెయ్యాలు ఉండొచ్చు.
వస్త్రాలు ఊడబెరుక్కొని మనుషులు నివసించే స్థలాల్లో ఉండకుండా చీకటి స్థలాల్లోకి లాక్కెళ్ళే దెయ్యాలు ఉండొచ్చు. వాస్తవానికి ఇవే మనకు తెలిసిన, దెయ్యం పడితే ఇదేగా చేసే పని. ఒకడికి దెయ్యం పట్టిందంటే వాడి ప్రవర్తనలో ఏమొచ్చింది? ఎప్పుడు లేనట్టుగా, ఎప్పుడు చేయనట్టుగా, ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా నీ పక్కనే కూర్చొని నీ పక్కనున్న మనిషిలోనే ఉండి అసలు నీకేమాత్రం డౌట్ రాకుండా మందిరాల్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఏం సప్పుడు చేయదు, సౌండ్ రాదు, నీ జుట్టు పట్టుకొని బీకదు, నిన్ను చెంప మీద కొట్టదు, తన గోళ్ళతో నిన్ను రక్కదు, నిన్ను ఏం చేయదు. అయినను నీ పక్కనే ఉన్న మనిషిలోనే ఎవరికి వాళ్ళు చూసుకున్నారు అనుకో. ఇప్పుడు ఎవరికి వారు ఇప్పుడు నా పక్కనున్న మనిషిలో ఆమె నీకెళ్ళి నువ్వు ఆమెకెళ్ళి చూస్తే ఏమైపోయింది? మీరు నేను చెప్పింది వాస్తవం. ఇవి కేవలం బలహీనపరిచే దెయ్యాలు, ఎవరికి హాని చేయవు. ఎవరికి హాని చేయవు ఈ దెయ్యాలు. కానీ వాళ్ళకు వాళ్ళే కృంగిపోతా, నలిగిపోతా, బాధపడిపోతా, ఏకాడికి బలహీనమైపోతూ ఉంటారు. ఇది కూడా దెయ్యమే. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం కాడ నుంచి చదవండి చక్కగా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో వాక్యాన్ని బోధించుచున్నప్పుడు 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ ఆ మందిరములో, ఆ మనుషుల మధ్యలో, ఆ ఆరాధన మధ్యలో, ఆ వాక్యము వినుచుండు వారి మధ్యలో ఉండెను. చూశారా మీరు? బైబిల్లో చూశారా? చదువుతున్నారా? అది ఎక్కడుందంట? మరి ఇప్పుడు దాకా లేదన్నారు. ఇప్పుడు దాకా చాలామంది లేదన్నట్టుగా, అంటే దెయ్యం అంటే కొట్టాలి, తిట్టాలి, అరవాలి, ఎగ్గిరి మా మీద నుంచి అవతల దూకాలి, ఇవన్నీ ఏమి లేవే. శ్రద్ధగా వినండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంట? 18 సంవత్సరాల నుండి సమాజ మందిరములోనే, అంటే అందరితో పాటు వస్తుంది, వెళుతుంది, కూర్చుంటుంది, ఆరాధిస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం వింటుంది. మళ్ళా ఆదివారం ఎవరికైనా ఆన్ చేసిందా? ఎవరినైనా గాయపరిచిందా? కానీ బలహీనపరుస్తూ ఉంది. ఎవరిని? ఆమెని, ఆ స్త్రీని బలహీనపరుస్తూ ఉంది దెయ్యం. అంటే వాస్తవానికి సాతానుగాడు, ఈ అపవాది దెయ్యం ఎక్కడైనా ఉండగలిగిద్ది. అవునా? దేవుడు పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన దేవదూతలతో మాట్లాడే సభకు కూడా పిలవకపోయినా వెళ్ళలేదా? ఈరోజు మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే
ఒకవేళ ఈ బలహీనపరిచే దెయ్యం మిమ్మల్ని కూడా బలహీనపరుస్తూ ఉందా? నిన్ను నువ్వెప్పుడు తప్పుగా అనుకోవద్దు, నిన్ను నువ్వెప్పుడు రాంగుగా అర్థం చేసుకోవద్దు, నిన్ను నువ్వెప్పుడు నిందించుకోవద్దు, నిన్ను నువ్వెప్పుడు కూడా నేను దౌర్భాగ్యురాల్ని, నేను పనికిరాని దాన్ని, పనికిరాని వాడినని ఎప్పుడు కూడా నిందించుకోవద్దు. దయచేసి నేను చెప్తున్నా, వాక్యాన్ని బట్టి అర్థం చేసుకో. నీవు దేవుని సృష్టిలో ఒక పరిశుద్ధమైన భాగమే. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పటి కూడా దేవుని మహిమపరచు. దేవుని సృష్టిలో నీవు ఎప్పటికీ పాపిగా లేవు. దేవుని సృష్టిలో నీవు ఎప్పటికి కూడా ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తివే. అయితే నేను మీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, నీలో ఉన్నటువంటి బలహీనతలు నీ ద్వారా కాదంట. మరొకసారి చదవండి ఆ మాట. విశ్రాంతి దినమున యేసు ప్రభువారు ఒక మందిరములోకి వెళ్ళి వాక్యాన్ని బోధించుచున్నప్పుడు 18 సంవత్సరముల నుండి బలహీనపరుచు దెయ్యం ఒకటి, బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ, బలహీనత బలహీనత బలహీనత. ఈ దెయ్యం పట్టిన ఈ స్త్రీ సంఘములో ఉన్న వారిని ఎవరిని గాయపరిచింది కాదు, ఎవరికి కీడు చేసింది కాదు, ఎవరిని గలిబిలి చేసింది కాదు, ఎవరి మనసు నొప్పించింది కాదు. తనకు తాను ఎప్పుడు కూడా బలహీనరాలుగా, బలహీనంగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ స్త్రీ. తనకు తానే ఎప్పుడు బలహీనంగా మారిపోతూ ఉంది. 18 సంవత్సరాల నుంచి వస్తుందే కానీ మందిరానికి ఆమెని బలహీనపరుస్తున్న దెయ్యం మాత్రం, ఆమెని బలహీనపరిచే ఆ పరిస్థితులు మాత్రం ఆమెలోనే ఉంటుంది వెళుతుంది. ఈరోజు ఇటువంటి ప్రవర్తన కలిగిన స్త్రీలు పురుషులు ఎందరో మందిరాల్లో ఉండొచ్చు. నీలో దెయ్యం యొక్క బలహీనతలు ఉన్నాయని నీకు తెలియకపోవచ్చు ఇప్పుడు దాకా. అయ్యో దెయ్యం అంటే కొట్టుకొని, రాళ్లతో కొట్టుకొని, తాళ్ళు తెంపేసుకొని సమాధుల్లో తిరిగితేనే దెయ్యమా? దెయ్యం అంటే కేకలేసి అరిసి పక్కన వాడిని కొడితే, బట్టలు చింపేసుకుంటే దెయ్యమా? అవి దెయ్యాలుగా ఉన్నప్పటికీ ఎవరికి కనపడకుండా మనల్ని బలహీనపరుస్తున్న దెయ్యాలు కూడా మనలో ఉంటా ఉన్నాయి. 18 సంవత్సరాలు అయిందంట మందిరానికి పోయి, ఏనాడు బలం పొందుకున్న మనిషి కాదు. ఇంకా పసిపిల్లల వలె, చిన్న పిల్లల వలె పరిస్థితులను చూసి, కుటుంబ పరిస్థితులను చూసి, భర్త పరిస్థితిని చూసి, భార్య పరిస్థితిని చూసి, పిల్లల పరిస్థితులను చూసి, ఇంకా పసిపిల్లల వలె బలహీనులుగా జయించలేని స్థితిలోకి, నిలబడలేని స్థితిలోకి, ధైర్యపరుచుకునే స్థితిలోకి ఈ దెయ్యం ఏం చేస్తుంది? బలహీనపరచటమే. అంతా అయిపోయింది నీ జీవితం. ఇక దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, దేవుని వాగ్దానం లేదు, అసలు దేవుడే మనతో లేడు అన్నట్టుగా ఈ బలహీన దెయ్యం ఈ మనుషుల్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ధైర్యపరిచేది కాదు ఈ దెయ్యం. ఈ భూమి మీద మనిషిని ధైర్యపరచాలంటే దేవుని వాక్యం తప్ప వేరొకటి ఏదీ లేదు. కొట్టు గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. మనుషులు భయపడతారు, మనుషులు కలవర పెడతారు, చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది, మొత్తం అయిపోయింది, అడుగంటిపోయింది, ఇక నీ జీవితానికి వర్షమే లేదు. బలహీనపరిచేవాళ్ళే.
బలహీనపరిచే పరిస్థితులే, ఇంకెప్పుడు ధైర్యం పొందుకుంటావు? దేవుని వాక్యాన్ని బట్టి నువ్వెప్పుడు ధైర్యాన్ని సంపాదించుకుంటావు? ఇంకెప్పుడు? ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదంట మందిరానికి వెళ్ళబట్టి. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని వాక్యాలు ఎన్ని ఉండాలా? ఎన్ని ఉపదేశాలు ఎన్ని ఉండాలా? ఎంతగా ఆత్మీయతలో బలపడి ఉండాలా? అయినను బలహీనపరచు దెయ్యముతో తన జీవితం 18 సంవత్సరాలు. ఏది ధైర్యంతో ఎదుర్కొనే మనసు లేదు. అంటే దేవుడి మీద ఆధారపడే మనసు ప్రతిదానికి కృంగదీసే, కృంగిపోయి నలిగిపోయి, దేవుడు చేతగానోడు, వీళ్ళొక్కళ్ళే చేత అయినోళ్ళు. ఇంకా దేవుడిని నమ్ముకొని ఆయన వాక్యాన్ని విని, ఆయన ఉపదేశాలు విని, ఆయన వాగ్దానం విని, ఇదిగో పిరికివాడిగా ఉన్న గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని దేవుడు పిలవలేదా? చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ తన ఇశ్రాయేలీల సమాజాన్ని అంతా కూడా కలవరపరిచి భయపెట్టి వాళ్ళ యొక్క పంటనంతా నాశనం చేస్తే, మగవాడయ్యుండి పొయ్యి గానుగు చాటును దాచుకొని ఏం చేస్తున్నాడు? ఒడ్లు. దేవుడు ఊరుకున్నాడా? అట్టనే విడిచిపెడితే వాడిని, ఆ గిద్యోన్ని అట్టనే విడిచిపెట్టేస్తే అదే పిరికితనంతో జీవితాంతం బ్రతుకుతాడు. బలపరిచే వాళ్ళు ఉండరు. ఒక బలహీనత వచ్చింది మనిషిలో కంటే అది అతని వల్ల కాదంట, దెయ్యము వలన. దేని వలన? ఏం పేరు ఆ దెయ్యం పేరు? అదే ఏం చేసిద్దంట? బలహీనం. అంటే ఏ కాడికి కృంగదీసిద్ది, గాయపరిచిద్ది, చేతగాని వాళ్ళగా మార్చేసిద్ది. నీ శక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మీయ అనుభవాలను కూడా లెక్కలోకి రానివ్వకుండా అసలు నువ్వు దేనికి పనికిరాని మనిషిగా నిన్ను మార్చేసిద్ది. నీ చేతిలో ఏ ఆయుధాలు లేనట్టుగా నిరాయుధారునిగా మార్చినట్టుగా నిన్ను మార్చేసిద్ది ఈ బలహీనపరిచే దెయ్యం. అదే ఆత్మ బలం కలిగిన ప్రతి ఒక్కరు కూడా బలహీన దెయ్యంతో ఎట్లుంటారు? పోరాడే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. ఆ బలహీనతల్ని వారిలోకి తీసుకొచ్చుకోరు. ఏ బలహీనత వారిని కృంగదీసేటట్టుగా మార్చుకోరు. వాళ్ళు దేవుని యందు ఎప్పుడూ బలవంతులుగానే మారతారు. దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడూ ధైర్యవంతులుగానే బతుకుతారు. పిరికివారుగా బతకరు. పరిస్థితులను బట్టి, పరిస్థితులు ఏవైతే నిన్ను కృంగదీస్తున్నాయో వాటిని చూసి, శ్రమలను, కష్టాలు, నష్టాలను బట్టి పిరికివారు ధైర్యం చెడతారేమో కానీ వాక్యము హృదయంలో ఉండవాడు, దేవుణ్ణి కలిగిన వాళ్ళు ముందు సముద్రమైన వెనకాల శత్రువైన ప్రభు వైపు చూసి సాగిపోతానే ఉంటారు. కొట్టగట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచు. నిన్ను ముంచేసే సముద్రమైనా, నీ వెనకాల నిన్ను ఆ ఇసుకలోనే పాతి పెడతానికి పరిగెత్తుకొస్తున్న సైన్యమైనా ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? కానీ ఈరోజు మనుషులు ఏమైపోతున్నారు? ఎక్కడ కూర్చుంది ఆ మనిషి? వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చుంటుంది? వచ్చి వీళ్ళతో ఎన్ని సంవత్సరాల నుంచి? అయినా బలహీనత పోయిందా? బలం వచ్చిందా ఏనాడైనా ఆమెకి? సంఘమంతా బలంగా నిలబడి ఉంటే ఈ మనిషి ఎప్పుడు బలహీనతే. పురుషులైనా స్త్రీలైనా మీకు చెప్పేది ఒకటే, మీరు దేవుని వైపు చూడటలేదు కనుకనే ఈ దెయ్యాలు మిమ్మల్ని ప్రతి చిన్నదాన్ని మీకు కొండంత చూపిస్తున్నాయి. కరెక్ట్గా నిలబడి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ఎదుట ఉన్న ఎరుకో గోడలు కానీ సముద్రం కానీ ఏమైపోవాలా? చీలిపోవాలి, కొండలు పగిలిపోవాలి, గోడలు కూలిపోవాలి. హల్లెలూయా. కానీ నీలో శక్తి లేదే, నీలో ధైర్యం లేదు కదా, నీలో ఆత్మవిశ్వాసం కనబడతలేదు కదా. ఎందుకు ఉండనిస్తున్నావు ఈ బలహీన దెయ్యాన్ని? నీ వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు బలపరచబడతావు? నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటావు?
నీ వ్యక్తిగతంగా ఇంకెప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రభు వైపు చూసి పరిస్థితుల్లో కూడా ముందుకు నడుస్తావు. బలహీనపరిచే దెయ్యం ఆమె ఏం చేసినాయి అంట, నడుము లేవకుండా వంగిపోయి వస్తుంది. నడుము వంగిపోయి ఎంత మాత్రం అంటే ఎన్ని వాక్యాలు చెప్పు, ఎన్ని ఉపదేశాలు చెప్పు, ఎంత ప్రార్థనలో బలపరచు, ఎన్ని అమావాస్య ప్రార్థనలు పెట్టు, ఎన్ని ఆల్ నైట్లు పెట్టు, ఎన్ని శుక్రవారాలు పెట్టు, ఎన్ని గృహ కూడికలు పెట్టు, నడువేం కాట్లా. నడుము సరిగ్గా ఉంటేనేగా నిలబడేది ఎవరైనా. ఈరోజు చాలామంది నడుము ఏమైపోయింది? ఏంది నడుము? ఏం చెప్పాను? మా నడుము అంటే మనస్సు. నడుముకి సాదృశ్యం ఏంటి? నీ మనస్సు నిలుపుకోవాలి. కానీ ఈ బిడ్డ అన్నీ చేస్తుంది, కానీ మనసు మాత్రం వాక్యమందు ధైర్యంతో నిలుపుకునేటట్టుగా ఎన్ని రాని మనసు మళ్ళా, ఎన్ని ఉపదేశాలు రాని మరలా మనసు. నీ మనసు స్థిరముగా దేవుని వాక్యం మీద లేకపోతే యేసు ప్రభువారు వచ్చి మళ్ళా నీకు వాక్యం చెప్పినా నిన్ను బాగు చేసేవాళ్ళు ఉండరు. నీ మనసు వంగిపోతుంది ఎందుకో. ఆ బలహీనపరిచే దెయ్యం మీ మనసుల్ని కృంగదీస్తుంది, అర్థం చేసుకోండి. క్రైస్తవుడు అనేవాడు పరిస్థితుల్లో తుఫానులైనా, పెనుగాలులైనా, అవమానాలైనా, నిందలైనా, శోధనలైనా, కన్నీళ్ళైనా, కష్టాలైనా నిలబడగలిగిన వారని వాక్యం చెప్తుంది, అవునా? కానీ బలహీనమైన దెయ్యం పట్టిన వాళ్ళకి నిలబడాలి అన్నట్టు ఉంటుందా? అది మనల్ని ఏం చేస్తుంది? కాని పని, నీతో కాని పని, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. ఏమైపోతున్నావు ఇక? అమ్మో నిజమే, వామ్మో కష్టమే. మరి ఇంత ధైర్యపరిచే దేవుడు ఏమైపోయాడు? నిన్ను విడిచిపెట్టేసి ఆయన పక్కకు జరిగాడా? నీ మీదకి నిందలు కుప్పలుగా వచ్చి నువ్వు చచ్చిపోవాలని దేవుడు చూస్తాడా? నీకు కలిగిన అవమానాలన్నిటినీ ఆయన చూడటం లేదా? ఎన్ని వాక్యాలు వింటున్నావు? ఎంతగా బలపరచబడుతున్నావు? ఏమైపోతుంది ఈ బలమైన ఆహారం? ఏమైపోతుంది మీకు ఈ బలమైనటువంటి ఉపదేశాలు? ఈ బలహీనపరిచే దెయ్యాన్ని మీలోకి ఎందుకు రాణిస్తున్నారు? వాక్యము హృదయముతో నిండిపోవాలి. మీ హృదయంలో ఏముండాలని వాక్యం చెప్తుంది అంటే, మీ హృదయాలు దేవుని వాక్యము చేత ఇక ఖాళీ ఉండదు బలహీనపరచబడటానికి. కానీ ఏమీ లేనప్పుడే ఈరోజు మందిరంలో కూర్చున్న మీ అందరినీ నేను అడుగుతున్నా, ఎంతమంది బలహీనపరిచే దెయ్యాలతో పోరాటం చేస్తున్నారు ఈరోజు? ఎంతమంది పోరాటం చేస్తున్నారు ఈరోజు? దేవుడు మరొకసారి చెప్తున్నాడు, మిమ్మల్ని ఆయన బలపరచాలని చూస్తున్నాడు. మీరు బలవంతులని దేవుడే పిలుస్తున్నాడు. నీ వాటికి నువ్వు బలహీనుడు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్నేమన్నాడు తెలుసా? నువ్వు బలహీనరాలివేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండి మాట్లాడుతున్నావా? బుద్ధి లేక మాట్లాడుతున్నావా? నువ్వు బలహీనరాలివేంది? నువ్వు బలహీనుడివేంది? సరిగ్గా 2 రోజులు 3 రోజులు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి సైతాన్ గడు వస్తాడా? సరిగ్గా ఒక్కరోజు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు తారుమారు కావా? మరి ఏం బలహీనుడిగా మాట్లాడుతున్నావు? చేతగాక కాదు, నువ్వు దాని గురించి ఆలోచన చేయక. దేని గురించి? నీ శక్తి గురించి. హల్లెలూయా. అనేక మంది దైవభక్తిలో ఉంటారు, కానీ దాని శక్తిని ఎరగరు.
ఈరోజు నీలో ఉన్న ఆత్మశక్తి, దైవిక శక్తి ఎంత బలమైందో నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. దేవుడేమో లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు ఉట్టిదే, అంత మాయ మాటలు, ఉట్టిదే అంత. ఒక్కొక్కరిని చూస్తే అదే అనిపిస్తుంది నాకు, ఉట్టిదే అంత మాయ మాటలు, ఇవన్నీ అబద్ధపు మాటలు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడైనప్పుడు ఎందుకు బలహీనపడుతున్నావు? మార్చలేడా ఆయన దేన్ని? ఎవరి మనసును మార్చలేడా? రాతి గుండెలను సైతం మాంసపు గుండెలుగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఎందరో జీవితాలని సౌలును పౌలుగా మార్చిన దేవుడు, అపవిత్ర ఆత్మతో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఆ యవనస్తుడిని సమాజంలో నుంచి సమాజంలోకి తీసుకొచ్చిన దేవుడు, ఎరుకో పరిస్థితుల్లో వ్యభిచారం చేస్తూ పాపంలో పట్టుబడి బ్రతుకును మార్చుకునే స్థితిలో ఉన్న రాహాబు జీవితాన్ని, సుంకపు మెడ దగ్గర కూర్చొని అనేకుల సొమ్మును అడ్డగోలుగా సంపాదిస్తున్న మత్తయ్యని, వ్యాపారమే ధ్యేయం అనుకొని, పనే ధ్యేయం అనుకొని, ఇదే జీవిత సాఫల్యం అనుకొని చేపలు పట్టుకుంటున్న వారిని జీవితాలను మార్చి మనుషులు పట్టే జారలుగా చేసిన దేవుడు ఈరోజు మనుషులను మార్చలేడా? నువ్వు అనుకుంటున్న వారి హృదయాలను మార్చలేడా? ఎక్కడికి తప్పించుకుంటున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? పిరికి వారు దేవుని రాజ్యానికి ఏ పరిస్థితులైనా నువ్వు నిలబడటం అలవాటు చేసుకో, నిన్ను గెలిపించడానికి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. చిన్న చిన్న వాటికి అయ్యో, ఎంత ఉపదేశాలు విన్నటువంటి బలమైనటువంటి వ్యక్తులు సైతం గిద్యోనులాగా బలహీనపరచబడుతుంటే దేవుడే దిగి వచ్చి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఎందుకయ్యా నువ్వు ఇంత బలహీనమయ్యావు? నేను ఊహించలేదే నువ్వు ఇంత బలహీనమవుతావని. అసలు నేను అనుకోలేదే, మనసులో కూడా రాలేదే ఈ తలంపు, నువ్వెలా అవుతావని. ఏం చేయమంటావయ్యా? పరిస్థితులు అలాంటివి. మిద్యానీలు అలాంటి వాళ్ళు చీమల దండులాగా, మిడతల దండులాగా వచ్చారయ్యా. అవునా? అంటే నా శక్తిని నువ్వు తక్కువ అంచనేసావా? మిడతల దండును చూసావే, నీ ఎదుట వస్తున్న పరిస్థితుల్ని, నీ ఎదుటకు వస్తున్న అవమానాలని, నిందల్ని, వీటినే గమనిస్తున్నావే. నీ తల పైకెత్తగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు నా పక్షానని మర్చిపోయావా? వదిలేసావా? ఎంత దూరం బారిపోతావు? బలహీనతతో ఎంత దూరం బారిపోతావు? ఎక్కడికి పోయినా నిన్ను బలహీనపరిచే దెయ్యం ఉంటుంది కదా. ధైర్యము తెచ్చుకున్న రోజు నువ్వు బలపడతావు, బ్రతుకుతావు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. బలహీనురాలిగా పారిపోమాకు, నిలబడి ఎదిరించు. అప్పుడు దేవుడు నీ తలను పైకెత్తితే నిన్ను అవమానించిన వారి కళ్ళన్నీ నిన్ను చూస్తాయి, ఆ చేతులు నిన్ను చూసి చప్పట్లు కొడతాయి. హల్లెలూయా. మరి ఇంతకీ ఏ విషయాల్లో బలహీనత పడుతున్నారు మనుషులు? టకటక 3 విషయాలు చెప్పేసి ముగిస్తా. చూడండి, హెజ్కేలు 16:30, ఒకటే లైన్ చావాలి నాకు. హెజ్కేలు 16వ అధ్యాయం 30వ వచనం చాలు. నీ హృదయం ఎంత బలహీనమాయను. ఈ బలహీనపరచు దెయ్యం మొట్టమొదటిగా దేని టార్గెట్ చేస్తుంది? అమ్మ చెప్పాలి, నా వైపు చూడండి అమ్మ. కొంచెం చదివేవాళ్ళు చదవనోళ్ళు కూడా బైబిల్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు నాకు చదువు రాదనిపిస్తుంది. ఇప్పుడు చదివేవాళ్ళు అంటే దానికి వెళ్ళి చూసి చదువుతారు, చదవనోళ్ళు దానికి వెళ్ళి చూస్తే ఏం చూస్తున్నట్టు. అందుకే ఒకళ్ళు చదువుతున్నప్పుడు నాకు వెళ్ళి చూడండి. హల్లెలూయా. ఈ బలహీనపరిచే దెయ్యాలు. ఒకరోజు కర్ణాపురం తెలుసుగా మీకు. కర్ణాపురం పోయాం. కర్ణాపురం పోతే ఎప్పుడు దగ్గర 2006, 2004 ఆ టైంలో కర్ణాపురం పోయాం. పోయి నేను, ఆనందు, సుధాకర్ మంచిగా ఆరాధన జరుగుతుంది.
యేసయ్యా నీ నామం ఎంత రుచయ్యా, ఓ యేసు నీ నామం ఎంత. ఈ పాట పాడుతున్నారు అక్కడ. మేము మంచిగా యేసయ్యా అని ఇట్లా కొడుతున్నాం. మాకు తెలవదుగా దెయ్యాలు మా పక్కనే ఉంటాయని. ఆ రోజు తెలిసింది. అప్పుడు దాకా వాక్యం చదువుతుంది, ఆ పాటలు తీస్తుంది, పాటలు పాడుతుంది, మాతో పాటు చప్పట్లు కొడుతుంది, నవ్వుతుంది, అంతా బాగానే ఉంది. ఎటు చూసినా అందరూ మంచిగా మంచి మంచి వస్త్రాలు కట్టుకొని అసలు మాకంటే భక్తిపరులాగా ఉన్నారు. ఎవడు తెలుసు వాళ్ళే దెయ్యాలని. ఎప్పుడైతే ఈ పాట పాడుతున్నారో లేచి నిలబడ్డామో ఆరాధనలో, సరే ఇక పాటలు పాడుతున్నారు, ఈ దెయ్యాలని పిలుస్తూ ఉంటాడు అనమాట. ఈ పాట పాడుతున్నప్పుడు ఏ దెయ్యాలరా సైతాన్లారా రండి అని పిలుస్తుంటాడు పాలయ్య గారు. పిలిస్తేప్పుడు నా పక్కనున్న దెయ్యం నాకెళ్ళే చూస్తుంది. నేను సుధాకర్ని పిలిచా. అప్పుడు దాకా మంచిగుందామా, నాకెళ్ళే ఇట్లా చూస్తుంది. అంటే కీడు చేయవు, ఎవరిని కొట్టవు. ఆ దెయ్యం ఎలాంటిదంటే ఏమి చేయకుండానే దాని లోపల, ఆ మనిషి లోపల ఉంది. నాకెళ్ళే చూసింది. నేను సుధాకర్ని పిలవంగానే సుధాకర్ చూశాడు. ఆరాధన చేసుకో అంటున్నాడు. నువ్వు లేవుగా దాని పక్కన, నేనుంది. ఆరాధన ఎట్లా వస్తుంది ఇప్పుడు? మళ్ళా కొంచెం కళ్ళు ఇటు చేసి చూస్తే ఈ జుట్టు ముందుకుంది. నిజంగా చెప్తున్నా, ఈ జుట్టు ముందుకుంది. అంటే ఇట్లా అంది. ఎవరికైనా ఇక అప్పుడు ఆ టైంలో ఆరాధన వచ్చిద్దా? ఆ జుట్టు ముందుకని కొన్ని దెయ్యాలేమో ఎక్కడెక్కడి నుంచో, ఒక 2-3 వేల మంది ఉంటారు కదా, అక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇది కథలదో ఏమందో పోరుడు పోట్ల చూస్తే నాకేళ్ళు చూసింది, జుట్టు ముందుకేసింది, వెనక్కి అంటది. మళ్ళీ బైబిల్ కూడా దొక్కట్లా. చూసినంతసేపు చూసాం. పక్కన కూర్చుంటే కష్టం రా బాబు, కొంచెం వెనక్కి వెళ్దాంపా అని చెప్పి ముగ్గురం కలిసి లేచి ఎవరైనా ఒక ఇద్దరు వెళ్ళండి చాలు. ఆ చిన్న యాక్సిడెంట్ అవుతూ ఉంటే ఒక ఇద్దరు వెళ్ళండి, అందరూ వద్దులే కూర్చోండి. ఒక ఇద్దరు అవి చిన్న బళ్ళు అవుతూ ఉంటే కూర్చోండి పర్లేదు. ఒక ఇద్దరు వెళ్ళండి చాలు. అంతమంది లేచిన వాక్యానికి మనం రైట్. హల్లెలూయా అన్నా, కూర్చుందామన్నా, దేవుని వాక్యానికి విలువిద్దాం. తమ్ముళ్ళు, బాబో, ఏ బలహీనపరిచే దెయ్యాలు మాట వినవుగా, అస్సలు మాట వినవు. ఒక ఇద్దరిని పంపించాం, వాళ్ళు మాట్లాడి వస్తారు. మన వాక్యం విందాం. చేతులెత్తి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. ఆత్మ బలం కలిగిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు. ఉందా ఆనందం? అందరికీ ఉందా? బలహీనపరిచే ఏం లేవుగా? స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక వెనక్కి వెళ్ళి చూసిన తర్వాత ఇక దాని ఆ యొక్క వ్యాయామం అంటే ఏంటంటే, ఏం పనులు చేస్తుందంటే, తల జుట్టు కిందకి, జుట్టు పైకి, మళ్ళీ ఇటు చూడతాం మనుషులకి వెళ్ళి. ఇదే పని. ఇదొక దెయ్యం. కొన్ని దెయ్యాలు పరిగెట్టి అక్కడ కింద పడిపోతున్నాయి. చివరికి ప్రార్థన చేయగానే అక్కడే ఉన్న చోటే పడిపోయింది. ఎవరికైనా తెలిసిద్దా దెయ్యం ఉందని? అదే అర్థం కాని దెయ్యాలు కొన్ని. ఒకరోజు మా హానోగు బాబాయ్, నేను, మా మార్కు బాబాయ్, ఒక 2-3 వెళ్ళాం. చూద్దాం రా అని చెప్పంటే వెళ్ళాం. అంటున్నారా వాక్యాలు? బయట ఉండేవాళ్ళే. స్తోత్రం చెప్పండి అయ్యా ఒక్కసారి. వెరీ గుడ్. కొంచెం ఆదివారం రోజు దేవుని వాక్యానికి మనం విలువిద్దాం. అన్నీ చక్కగానే అవుతే ఏం కాదు, వాళ్ళందరూ బాగానే దేవుడు కాపాడుతాడు. వాక్యానికి విలువివ్వండి. అయితే ప్లేస్ లేదు. అంతకుముందు 2 రోజులు వర్షం పడుంది. అక్కడక్కడ గుంటల్లో నీళ్లు ఉన్నాయి. గుంటల్లో నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇక లోపల నిండిపోయింది. బయట పట్లేసారు. బయట అంటే రేకుల షెడ్లు ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్దవి. ఇక బయట కూడా కూర్చున్నాం. కొబ్బరి చెట్లు కింద కూర్చుంటే
మా బాబాయ్ అంతా గమనిస్తున్నాడు, ఆనోగు బాబాయ్. వీళ్ళు పేతురాను యోహాను శృంగార రాజ్యాలే పాట పాడుతున్నారు లోపలుండి. ఇది కరాటే దెయ్యం అంట. ఏ దెయ్యం? ఏ దెయ్యం? కూర్చోండి. కరాటే దెయ్యం. ఈ కరాటే దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? కరాటే చేసేవాళ్ళు రెండు కాళ్ళు తిప్పేసుకుంటూ వస్తారు చూడు, అక్కడి నుంచి వస్తుంది ఎగురుకుంటా వస్తుంటే మా బాబాయ్య చూశాడు. ఒరే నానిగా ఏందిరా, అరే అదేందిరా అంటున్నాడు. ఆడ ఇలాంటి ఇంతలు చాలా జరుగుతాయి బాబాయ్, నేను కూడా చూశాను. ఏం దాని గురించి ఏం ఆలోచించే మాకు, భయపడ మాకు, నువ్వు మౌనంగా ఉండన్న. అది ఎగురుకుంటూ అంటే రెండు కాళ్ళు పైకి తిప్పుతారుగా కరాటే దెయ్యం, తిప్పుకుంటూ 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 వచ్చి మా బాబాయ్ పక్కనే నిలబడింది. మా బాబాయ్ పక్కనే నిలబడింది కదా. నిలబడిన తర్వాత ఏం చేయలా, మా బాబాయ్ని ఏం చేయలా, ఎవరిని ఏమల్లా. చక్కగా మా బాబాయ్ పక్కనే ఆ నీళ్లు గుంట ఉంది, ఎగ్గిరా ఉంటుంది. దాంట్లో దూకంగానే నీళ్ళన్నీ వైట్ బట్టల మీద ముఖం నిండా జిమ్మి మేము ఒకరికొకరు చూసుకో వెళ్ళామనుకో, ఒక్క ఎంటిక మాత్రం ఉండదు, తల మీద ఒక ఎంట్రుక కూడా. ఇటువంటి దెయ్యాలు, కొన్ని బలహీనపరిచే దెయ్యాలు, మౌనం దెయ్యాలు, గొడవ చేసే దెయ్యాలు, రక్కే దెయ్యాలు, అల్లరి చేసే దెయ్యాలు చాలా ఉంటాయి. కనుక మనం బలహీనపరిచే దెయ్యాలని మనలో ఉండనీయకూడదు. ఏ విషయాల్లో ఈ దెయ్యాలు బలహీనపరుస్తాయి అంటే, మొదటిది హృదయాన్ని బలహీనపరుస్తాయి అంట. ఏంటిని చూడండి, సంఖ్యాకాండం 32:7-9 త్వరగా. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం. యెహోవా ఇశ్రాయేలులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరుచుదురు. 9వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీల హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేక. అర్థమైందా? హృదయాన్ని బలహీనపరుచుదంట ఈ దెయ్యం. ఈ దెయ్యం పేరేంది? బలహీనపరిచే. దేన్ని బలహీనపరిచిది? మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, హృదయాన్ని. ఎట్లా బలహీనపరిచిద్దంటే, మనుషుల ద్వారా. వీళ్ళందరూ ఐగుప్తులో నుండి విడిపించబడిన జనాంగం. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఎర్ర సముద్రం ఎదురైంది, దేవుడు ఆపాడా? చంపేశాడా? ఎవరన్నా చంపాడా? శత్రువులు వెనకాల తరుముకుంటూ వచ్చారు, వాళ్ళకి చిక్కేటట్టుగా చేశాడా? తప్పించాడు లేదా? తప్పించాడు. తర్వాత ఎరుకో గోళ్ళు ఎదురైంది, ఏమైంది? కూలిపోయినాయిగా. యోర్దాను నది ఏం చేశాడు? దాటిచ్చాడుగా. అమాలేకీలు వచ్చారు, ఏం చేశాడు? నిలబడ్డారా? ఎదురు నిలబడ్డారా? ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశము దగ్గరకు వచ్చారు వీళ్ళ విశ్వాసం చొప్పున. దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అబ్బా, మేము వాగ్దానం చేయబడిన దేశం దగ్గరికి, మా దేవుడు చెప్పిన దేశం దగ్గరికి వచ్చేసామని సంతోషపడుతున్నారు. అప్పుడు మన మోషే గారు ఏం చేసిండంటే, ఇదిగో మీలో కొద్దిమంది మనం వెళ్ళబోయే దేశం ఎలాగుందో చూసిరండి అని పంపించాడు. పంపిస్తే కొంతమంది పోయారు. పోయి దేశమంతా తిరిగారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ చూశారు. పశువులు, పక్షులు, నదులు, నీళ్లు, జలాలు, పంటలు అన్నీ చూశారు. వస్తా ఆ ఊరి మనుషులను కూడా చూశారు. ఎవరిని చూశారు? ఊరి మనుషులను కూడా చూశారు. చూసి ఈ ద్రాక్షగలలో ఒక 4-5 కోసుకొని భుజాల మీద పెట్టుకొని ఒక ఇద్దరిద్దరు మోసుకుంటూ వచ్చారు.
ఆ దారిలో తినుకుంటా సంభాషణ చేసుకుంటా వచ్చి ఇశ్రాయేలీల సమాజంలోకి రాగానే ప్రజలందరూ ఆత్రతో ఎదురు చూస్తారు కదా, ఏం సమాధానం చెప్తారో, మాకు ఏమని చెప్తారో, అయిపోయింది మనం వచ్చేస్తామని చెప్తారేమోనని ఇలా హ్యాపీగా హృదయాల నిండా సంతోషంతో ఉన్నారు. వాళ్ళేం చెప్పారు తెలుసా? మేము సంచరించి చూచిన దేశమును, యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయమును అధైర్యపరిచిరి అని సేవకుడు మాట్లాడుతున్నాడు. ఎలా ధైర్యపరిచారంటే, మనము దేశంలోకి వెళితే చచ్చిపోతాం. ఏమైపోతాం? ఎందుకో తెలుసా? ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ నెఫీలీలు ఉన్నత దేహులు, బలమైన వారు. మనము వారి దృష్టికి ఎటువంటి వారు? ఓ ఇశ్రాయేలు, నీ బలమెంతో నీకు తెలవదా? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమెంతో నీకు తెలవక మాట్లాడుతున్నావా? నీ విలువేంటో నీకు తెలవక మాట్లాడుతున్నావా? నీలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడి కంటే, ఎప్పుడైతే ఆ మనుషుల బలాన్ని, వాళ్ళ ఎత్తుని మనం గెలవలేమని ఇలా చెప్పారో, ఈ ప్రజలందరూ ఇన్ని సంవత్సరాలు సేవకుడితో పాటు నడిచిన ఈ జనాంగం అంతా ఒక్కసారిగా హృదయాలు ఏమైపోయినాయి అంట? బలహీనమైపోయినాయి. ఏమైపోయినాయి అంటే, బలహీనమవటం అంటే ఏంది అర్థం? అయితే మనం గెలవలేమా? అయితే మనం ఏం చేయలేమా? అయితే మనకి ఆ దేశానికి వెళ్ళే ఆ యొక్క దారులన్నీ మూసుకుపోయినట్టేనా? మనం ఈ ఎడారిలో చచ్చిపోవటమేనా? అంటే దేవుడు చెప్పిన మాట కూడా మన జీవితాలలో. ఈరోజు మీలో ఎంతమంది అలాంటి వారు? ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారు అలాంటి బలహీనపరచబడే హృదయాలు కలిగిన వారు? మనుషులు మిమ్మల్ని, హృదయాల్ని బలహీనపరిస్తే ఎలా నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మాటలకి బలహీనపడిపోతున్నావు? ఇప్పుడు దాకా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకున్న దేవుడు ఇక ముందు కాపాడుకోలేడా? ఇప్పటిదాకా ఇశ్రాయేల్ని నడిపించిన దేవుడు వాగ్దాన దేశానికి దగ్గరకు వచ్చిన తర్వాత కాపాడుకోలేడా? హృదయం ఏమైపోయింది? చెప్పాలా? ఏమైందమ్మా? ఏమైంది? మరి ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? కానీ వీళ్ళు ఎవరు మాటలు విన్నారు? మనుషులు చెప్తే అప్పుడు దాకా ఎర్ర సముద్రం పాయలైందా? నీ ఎదుట దేవుడు ఎటువంటి పరిస్థితులనైనా తారుమారు చేయగలిగిన వాడు. హల్లెలూయా! నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే నీ పట్ల, నీ కుటుంబం పట్ల చెయ్యగలిగిన దేవుడాయన. హల్లెలూయా! హల్లెలూయా! దేన్ని బలహీనపరిచిద్దంట? మొదటిది, నీ హృదయం ధైర్యంగా ఉన్నా చెడగొట్టేసిద్ది. మనం చేయలేము అని చెప్పేసి బలహీనపరిచిద్ది. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు చెయ్యగలుగుతావు. హల్లెలూయా! నువ్వు ధైర్యముగా ఉండగలుగుతావు, నువ్వు యుద్ధాలను చేయగలుగుతావు, పరిస్థితులను ఎదుర్కొనగలుగుతావు. నీకేం తక్కువ? ప్రార్థన రాని మనిషివా? ఆత్మీయత లేని మనిషివా? ప్రేమ లేని మనిషివా? విలువలు లేని మనిషివా? గౌరవం తెలవని మనిషివా? ఎవరిని ఎక్కడ గణపరచాలో తెలవని మనిషివా? నీకు అన్నీ తెలుసు. కానీ ఆ దెయ్యం నిన్నేం చేసింది? ధైర్యముగా ఉండేవారినే ఒక్కొక్కసారి సాతాను, ఈ దెయ్యం, బలహీనపరిచే దెయ్యం ఏం చేసిద్దంట? హృదయాన్ని బలహీనపరిచి నీరుగార్చి అధైర్యపడేటట్టుగా చేసిద్ది. ఏమో ఏం జరిగిద్దో? ఏమీ జరగదు. నీ తండ్రి నీ పక్షానున్నాడు. నిన్ను గెలిపించే దేవుడు నీ చెయ్యిని పట్టుకున్నాడు. వదిలేయి. పిరికివారిగా మాత్రం మారొద్దు. వదిలేయి. ఏది జరగాలన్నా ఆయన చిత్తం లేనిదే జరిగిద్దని వాక్యంలో ఉందా? తల వెంట్రుక కూడా ఆయన సెలవు లేనిదే ఊడదని చెప్తే ఊడిపోయేదాన్ని నువ్వు ఎంతవరకు అతికించుకుంటావు? ఫెవిక్విక్కులు పెట్టి
జరగాలని దేవుడు ఏది నిర్ణయిస్తే మన జీవితం పట్ల శ్రమలు రావాలని అనుకో వస్తాయి, కష్టాలు రావాలనుకో వస్తాయి, నిందలు రావాలనుకో వస్తాయి. కానీ ఈ నిందలన్నీ నీకెందుకు వస్తుంది తెలుసా? అవి నిందలు కాదు, మారు వేషంలో ఉన్న నీ దీవెనలు. వాస్తవానికి నిందల్లా కనపడతాయి, కానీ అవి మారు వేషం వేసుకున్నాయి నిన్ను పరీక్షించడానికి. ఆ నిందల కోసం నువ్వు భయపడకుండా ధైర్యం నిలబడ్డావు అనుకో, అవి ముసుగు తీసేస్తే ఆశీర్వాదంగా నీ ఇంటి ముందు నిలబడతాయి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు తెలవక నిందలు మాకే, బాధలు మాకే, అప్పులు మాకే, సమస్యలు మాకే. నీకు తెలవంది ఏంటంటే అవన్నీ మారు వేషంతో నీ ఇంటి ముందు నిలబడ్డాయి. మారు వేషంతో అమ్మో శ్రమ, అమ్మో బాధ, అమ్మో భయం ఉట్టిదే. ఆ ముసుగు తీస్తే ఆ నింద ఆశీర్వాదంగా కనపడుతుంది. ఆ ముసుగు తీసిన రోజు ఆ యొక్క కష్టం నీకు దీవెన, సంతోషంగా. నువ్వేం చేయాలి మరి? ఏం చేయాలి? బలహీనపరచబడాలా? ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి పారిపో పారిపో పారిపో. దావీదు అన్నారంట, ఇదిగో శత్రువులు నిన్ను చంపడానికి వస్తున్నారు దావీదు, అదిగదిగో ఆ కొండకి త్వరగా. అయ్యా నేనెక్కడికి పారిపోతాను నీ సన్నిధి విడిచి. ఆకాశంకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశంకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావు. నేను పాతాళములో పండుకొనినా. పాడాలి. అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ. నిజమైన తల్లి తండ్రి ఆయనే. ఈ లోకములో ఉన్నవారు ఎవరైనా ఏదో ఒక రోజు నిన్ను విడవలసిన వారే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత నారమేనని, నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్నెత్తుకొని ఓదార్చితివే. ఇంత ప్రేమ కలిగిన తండ్రి మనతో ఉండగా, మనల్ని ఎత్తుకొని మరి ముద్దాడే దేవుడు మనతో ఉండగా ఎందుకు కృంగిపోతున్నావు? తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. కూర్చో. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు దేవుడు లేడు. చతురతి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ బలహీనపరచు దెయ్యం ఒక మనిషిలో మొదట ఏం బలహీనపరిచింది? నీ హృదయాన్ని. దయచేసి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, ఉండు అంతే. దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. త్వరగా చెప్పేస్తాను, దాని గురించి ఎక్కువ వివరించట్లా. రెండవది మార్కు సువార్త 14:38. త్వరగా. రెండవది మార్కు సువార్త 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఎందుకంటే ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండవ బలహీనత వాడు కలిగించేది ఆ దెయ్యం ఏంటంటే ఆత్మ బలంగానే ఉంది
ఆత్మ తట్టుకోవడానికి సిద్ధంగానే ఉంది, ఈ శరీరమే తట్టుకోలేకపోతుంది. శరీరం రక్త మాంసములతో కూడింది. ఈ శరీరం మట్టి ఘటం. ఏంటంట? కొండ కింద పడి ఏమైపోయింది? కొండ ఏమైపోయింది? మట్టి ఘటం. ఈ శరీరం కూడా ఈ మట్టిది త్వరగా కరిగిపోయింది. త్వరగా ఏమైపోయింది? మట్టి మీద నీళ్లు పోయింది, ఏమైపోయింది? కరిగిపోయింది. త్వరగా బలహీన పడిపోయేది ఏంటి? ఆత్మ కాదు, శరీరమే. యేసయ్య చెప్పాడు ఈ మాట, మీ ఆత్మ బలమే, నేను ఒప్పుకుంటా. ఈ రోజుకి నువ్వెందుకు బలహీనంగా ఉన్నావో తెలుసా? నీ శరీరం కూడా బలంగా మారలా. రేపు ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా మారాలంటే ఈ శరీరము కూడా ఈ భూమి మీద బలంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, ఈ శరీరానికి కొన్ని బలహీనతలు పెడతా ఉంటుందంట ఈ దెయ్యం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. త్వరగా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇప్పటికీ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును ఈ రోజుకి ఈ క్షణానికి మీరు బలహీనులై ఉన్నారు కారా అంటే నిజమా కాదా? ఒప్పుకోండి. నిజమా కాదా అమ్మా? ఇప్పటికీ ఈ క్షణానికి శరీర విషయంలో మీరు బలహీనులా కాదా? ఏంటి ఆ బలహీనతలు? 3వ వచనం చదవండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగానే నడుచుకొనువారు కారా. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 6:19. ఏంటి ఆ బలహీనతలు? 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను నేను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో ఏడవటికి చాలు. ఏంటంట బలహీనతలు శరీరానివి? అసూయలు, కలహములు మీలో ఉంటుండగా మీరు శరీర సంబంధంగా బలహీనులా కాదా? ఈరోజు లేవా? అసూయలు లేవా? ఆత్మీయంగా ఆత్మపరంగా మీరు ప్రార్థనా పరులే, మంచి వాక్యం కలిగిన వారే, ప్రేమ కలిగిన వారే, అన్నిట్లో బాగానే ఉన్నారు, ఆత్మీయంగా బాగానే ఉన్నారు బలంగా. కానీ మీరు ఎక్కడ కరిగిపోతున్నారు? ఎక్కడ బలహీనమైపోతున్నారు? మీ శరీర విషయాలలో. అంటే ఈ శరీర విషయాల్లో అక్రమముగా అపవిత్రతకు మీ అవయవాలన్నీ దాసులుగా మీరు అప్పగించేసుకుంటున్నారు. అందుకే మీకు బలమైన ఆహారం పెడదామన్నా మీరు ఎక్కడ దాన్ని ఊసేస్తారో అది అర్థం కాక మరలా మీరు పారిపోతారని ఇంకా పాలతోనే మనుష్య రీతిగా మాట్లాడినట్టుగా మాట్లాడాల్సి వస్తుంది. దైవ సంబంధమైన విషయాలు చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇవి అర్థం కానప్పుడు అయ్యేం అర్థం అవుతాయి మీకు? మనుష్య రీతిగానే మాట్లాడుతున్నా ఇప్పటికి కూడా అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే మీరు శరీర సంబంధాలుగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వాక్యాలు మీకు ఎక్కుతాయా? చెప్పాలా? మీరు ఆత్మ సంబంధమైన వాళ్ళుగా మారిన రోజు ఆత్మ సంబంధమైన బలమైన ఆహారం పెడితే లోపలికి వెళ్తుంది. కానీ ఇప్పటికీ మీరు ఎలా ఉన్నారంట? మరి ఒకళ్ళ దేవుడు ఈరోజు వస్తాడు, ఏంది నీ పరిస్థితి? ఈ రాత్రే దేవుడు వచ్చాడు, లేకపోతే నీ ప్రాణాన్ని అడిగాడు, ఏంది నీ పరిస్థితి? అరే 18 సంవత్సరాల నుంచి వస్తుందిరా నీ సంఘానికి, ఇతను 18 సంవత్సరాల నుంచి వస్తున్నాడు రా, ఇంకా శరీర సంబంధం అని చెప్తావేంద్ర వాక్యం అని. దేవుడు ఏం చేస్తాడు? సేవకుణ్ణి గద్ది తిడతాడు, మిమ్మల్ని కూడా ముద్దు పెట్టుకుంటాడా? 3 సంవత్సరాలు నేల పనికి రాకుండా పోయిందని ఆ చెట్టుని ఏం చేయమన్నాడు?
నరికిబడేయ్, తీసే, ఓకే, అవసరం ఏముంది. తోటమాలి ఏమన్నాడు? ఆయనకి వేస్ట్గా ఉండటం ఇష్టం ఉండదు దేవుడికి. వాక్యం చేత బలపడకుండా, శరీర సంబంధం వదిలిపెట్టి ఆత్మీయ సంబంధం ఇంకా రాకుండా, ఇన్ని సంవత్సరాలు ఇంకా బలహీనపడుతూ, మనసు నిలవలేక కుంగిపోతూ ఇంకెంతసేపు దేవుడు బలపరుస్తాడు? వదిలేయటం తప్ప. దేవుడికి అక్కర్లేనప్పుడు సేవకుడికి అవసరమా? చెప్పండి. ఆ చెట్టు దేవుడికి అవసరంలా, సేవకుడికి అవసరమా? కానీ సేవకుడు ఏమన్నాడు? అయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, బలపరుస్తా, ఎరువేస్తా, ఇంకా ధైర్యపరుస్తా, నీ మీద నువ్వే దిక్కని అనేటట్టుగా నేను మారుస్తా. నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు నాకు దిక్కు అనే కాడ నుండి ఎవడు ఉన్నా లేకపోయినా నువ్వే నాకు దిక్కు అనేటట్టుగా నేను మారుస్తానయ్యా అన్నాడం లేదా? బంధువుల మీద ఆధారపడితే దేవుడి మీద ఆధారపడినట్టే, మనుషుల మీద ఆధారపడితే దేవుడి మీద ఆధారపడినట్టే. ఏ విషయంలోనైనా మీరు సంపూర్ణ అవ్వాలంటే ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద? ఈ మనుషులు ఇవాళ మంచిగా ఉంటారు, రేపొద్దున ఆత్మీయతలో పడిపోతారు. అప్పుడు నువ్వేమిటి పోతావు? అప్పుడు నువ్వేమవుతావు? యేసు సిలువ వైపు చూచుచూ పందెమందు పరిగెత్తే వారి వలె ఉండాలని చెప్పాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏది ఓపిక, ఏది ధైర్యం? దేవుడున్నాడు. పిండముగా రూపించబడకముందే నా తల్లి గర్భంలో వేసింది ఆయన. ఉందా? ఆయన మాటినే స్వభావం ఉందా? ఏది? ఇక్కడ కూడా బలహీనమే. శరీర సంబంధంగా మిమ్మల్ని బలహీనపరిచే దెయ్యాలు ఉంటాయి, జాగ్రత్త. ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యానికే వారసులు కాలేరు. ఈ రక్త మాంసాల ప్లేస్లో మహిమ కలిగిన శరీరంతో భూమి మీద బతకాలి. నేను పర సంబంధమైన వ్యక్తినే కానీ భూ సంబంధమైన వ్యక్తిని, భూ సంబంధమైన మాటల మీద అధైర్యపడే వ్యక్తిని, ఈ శరీరాన్ని బట్టి బలహీనపడే ఘటాన్ని కాదు. నా దేవుడు నాతో ఉన్నాడు. మీలో అసూయలు, కలహాలు, అపోహలు, బాధలు, అక్రమములు, అన్యాయాలు ఇవన్నీ ఉంటే మీరు శరీర సంబంధమైన వారే అవుతారు. అందుకే ఈ బలహీనతలు మీలో ఉంటున్నాయి. మీరు ప్రేమ, సమాధానం, శాంతి, దయాళుత్వం, మంచితనం ఇవన్నీ కలిగి శరీరపరంగా, ఆత్మపరంగా పరిపూర్ణులుగా మార్చబడాలి. మూడోది త్వరగా చెప్పేస్తున్నా. మూడో వచనం అపోస్తుల కార్యములు 14:7. త్వరగా. అపోస్తుల కార్యములు 14:7. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు, చాలు. మూడోది ఏంటో తెలుసా? నీ పాదాలని ఈ బలహీనపరిచే దెయ్యం బలహీనపరుస్తుంది. ఏంటంట? ఇప్పుడు ఫస్ట్ నుండి మొదటిది ఏంటి? ఈ బలహీనపరిచే దెయ్యం మొదట దేన్ని బలహీనపరుస్తుంది? హృదయాన్ని. తర్వాత ఆత్మ బలమే కానీ ఈ శరీరమే కొన్నిటిని తట్టుకోలేదు, కొన్నిటికి రాజీ పడలేదు ఈ శరీరం. మూడోది పాదాలు. పాదములనగా స్థిరత్వం. ఏంటి? నిలకడ. చెప్పండి. పాదములు అంటే అర్థం ఏంటి? ఇంకోటి, ఈరోజు నిన్ను స్థిరముగా నిలబడనీయకుండా చేసేది నీ బలహీనత. ఈ బలహీనపరిచే దెయ్యం మూడోది ఏం చేసిద్దంట? నిలకడగా ఉండే నీ శక్తిని బలహీనపరిచేసి పడేసిద్ది. చూడండి వాక్యాన్ని. అపోస్తుల కార్యములు 26:16. త్వరగా. 26:16. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగా సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి స్థిరముగా చక్కగా నిలబడుము. హల్లెలూయా. నిలబడు, తట్టుకో, నిలబడు. ఏదొచ్చినా తట్టుకో, ఎంత అవమానం వచ్చినా తట్టుకో, ఎంత గాలి వీచినా తట్టుకో. నీ పాదములు స్థిరపడకుండా, నిలబడకుండా ఉన్నాయంటే నువ్వు
క్రీస్తు అనే బండనే పునాది మీద కట్టబడిన కుటుంబంగా లేవు. దయచేసి నీవు పునాదిగా యేసు ప్రభుని వేసుకుంటే ఆ ఇంటి మీద వరదలు వచ్చి కొట్టినా, తుఫానులు వచ్చినా, గాలి వచ్చినా ఆ ఇల్లు కదలదు. కానీ ఈరోజు నీ పాదాలు కదులుతున్నాయి, ఈరోజు నీ ఇల్లు కదులుతుంది, ఈరోజు నీ కుటుంబం కదులుతుంది. చిన్న తుఫానే, రేపు పెద్ద తుఫాన్ వచ్చింది. అసలకే జాడా పత్తా ఉండదు నీ ఇల్లు. చెట్టుకొకరు, పుట్టకొకరు, భర్త, భార్య, పిల్లలు, ఎటు దిక్కు అర్థం కాదు. అప్పుడేం చేస్తావు? చెట్టు వలె, ఏర్లు వలె పాతుకుపోవాలని ఎన్ని వాక్యాలు చెప్తున్నా. ఇంటి వలె పునాది మీద కట్టబడాలి, కదలకూడదని చెప్తున్నా. ఏదైనా జరగనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏం జరిగిద్ది? అవసరమైతే నిన్ను 4 మాటలు అంటారు. నీకంటే ముందు యేసయ్యని అనలేదా? నువ్వు దేవుడువా, నువ్వు దెయ్యానివిరా అన్నారు. అనలేదా? బయల్జబూల్ అన్నారు. నువ్వు యూదుల రాజువా, అయితే సిలువలో నుంచి కిందకి రా, ఈ ముళ్ళ కిరీటం తీసుకో, నిన్ను గుద్దునోడు ఎవడో చెప్పు. నిలబడ్డా తండ్రి వాక్యం మీద? లేడా? మరి మనం పాదాలు కదులుతున్నాయి, జాగ్రత్త. నిలకడలేని స్థితిలో ఉంటున్నావు, జాగ్రత్త. నువ్వు ఏ కుటుంబమైనా, ఎవరివైనా నాకు అనవసరం. నీ ఇల్లు రేపొద్దున వరదకి, వర్షాలకి, తుఫాన్లకి కొట్టుకొని వెళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వు ఏ పునాది మీద ఉండాలా? క్రీస్తు అనే పునాది. వాక్యం మీద కట్టుకో, వాక్యం మీద నిలబడు. సౌలు నిలబడలా, కానీ దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. హల్లెలూయా. కీర్తనలో 73:2 త్వరగా చివరిది ఇదే. 73:2. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. దావీదు అంటున్నాడు, అయ్యా నేను కూడా ఒక్కొక్కసారి జారిపోయే పరిస్థితి, నిలకడలేని పరిస్థితి, పడిపోతానేమోనన్న పరిస్థితి వచ్చింది. నా అడుగులు జార సిద్ధమైనవి, కానీ నిన్ను వేడుకుంటున్నా అని ఎవరికి ప్రార్థన చేసుకున్నాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ పాదాలు జారిపోతున్నాయేమో, పునాది లేకుండా ఇసుక మీద కట్టుకున్నావేమో. ఆ ఇసుక ఎక్కువ రోజులు ఉండదు. ఈ లోక బంధాలు ఎక్కువ రోజులు నీకు ఉండవు. ఇసుక ఎక్కువ రోజులు ఉంటుందా? బండ ఎక్కువ రోజులు ఉంటుందా? క్రీస్తుతో ఉన్న బంధం శాశ్వత కాలం, మనుషులతో ఉన్న బంధం 60 ఏళ్ళు. ఏ బంధం నీది? ఎవరితో నిలకడ నీ మనసు? ఎవరితో ఉండటానికి ఇష్టపడుతున్నావు నువ్వు? అబ్రహాములాగా నీ ఊరిని, నీ ఇంటిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు రమ్మంటే ప్రభువు మాట మీద లేచొచ్చి నిలబడ్డాడా? నిలబడలేదా? పునాదులు కలిగిన పట్టణాన్ని వైపు చూస్తూ తండ్రి రాజ్యంలో ఉన్నాడా? లేడా? నిలకడలేనివాడు దేవుని రాజ్యానికి రాలేడు. తప్పించుకో మాకు. నిలబడి ఎదురు తిరుగు పరిస్థితులకి నిలబడి ధైర్యంగా ఉండు. నా అడుగులు జార సిద్ధమైనవి, కానీ జార్లా. దేవుడు నాకు బండగా ఉన్నాడు, నాకు కోటగా ఉన్నాడు, నాకు ఎత్తైనటువంటి దుర్గముగా నన్ను ఎవడు కదిలిస్తాడు? హల్లెలూయా. నీ పాదాలు జారుతున్నాయా? జారనీయొద్దు. లేచి నిలబడదాం అందరం. లేచి నిలబడదాం. అందరూ చక్కగా లేచి నిలబడండి. 1 నిమిషం కళ్ళు మూసుకోండి. 18 సంవత్సరాల నుండి వచ్చిన ఆ స్త్రీ యేసయ్య కంటిలో పడింది. అయ్యో పాపం, 18 సంవత్సరాల నుంచి వచ్చి వెళ్తుందే కానీ తన హృదయం బలహీనం, తన శరీరం బలహీనం, నిలకడలేని తన పాదాలు బలహీనం. ప్రేమ కలిగిన దేవుడు, ఆ వ్యక్తి మీద జాలి పలిన దేవుడు కోపపడలేదు, కానీ ఆమె బలహీనతను చూసి, అయ్యా ఆమె బలహీనతను చూసి, అమ్మా ఈరోజైనా నువ్వు చక్కగా నిలబడతావా? రా నా యొద్దకు, నీ నడుము నిలిపి చక్కగా నిలబడు. ఎప్పుడైతే యేసయ్య గద్దించి చెప్పాడో,
ఆమె చక్కగా లేచి నిలబడింది. ఈరోజు నిన్ను నిలబెట్టడానికే బలవంతుడైన దేవుడు బలహీనుడైపోలేదా? ఈరోజు నీకు ఘనత తేవాలన్న దేవుడు నీ అవమానాన్ని తన మీద వేసుకోలేదా? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు తను దరిద్రుడిగా మారిపోలేదా? ముఖం మీద ఉమ్ములు, వెనకాల వీపు మీద పిడిగుద్దులు, ఒక్కొక్కరు నానా విధాలుగా దేవుణ్ణి పట్టుకొని నువ్వు బయల్జుబూలువి, నువ్వు దెయ్యానివి, నువ్వు అతనివి ఇతనివని యేసయ్యని గాయపరచలేదా? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు! హృదయము బలహీనపరచుకోలేదు, శరీరం బలహీనపరచలేదు, పాదాలు బలహీనపరలేదు. ఈరోజు నీ విషయంలో ఎక్కడ బలహీనురాలువో ఈ 3 విషయాలను బట్టి ప్రార్థన చేసుకో. ఒకవేళ హృదయపూర్వకంగా నువ్వు నిలబడే మనిషి అయితే సంతోషమే, కానీ నీ శరీరం విషయంలో ఏ విషయంలోనైనా ఓర్చుకోలేవా? కోపం, పగ, అసూయ, ద్వేషం త్వరగా వస్తుందా? నేను కూడా రక్త మాంసం కలిగిన వాడినే, నాకు కూడా కొన్ని ఉంటాయి అంటున్నావా? అవే వద్దన్నాడు దేవుడు. నాకు కూడా ఉంటాయి అనకూడదు, అసలు అవే వద్దన్నాడు. శరీర విషయంలో బలహీనుడు అయితే నిన్ను ఏ విషయాల్లో బలహీనపరుస్తుందో ఆ దెయ్యం, వాక్యము చేత దెయ్యాన్ని వెళ్ళగొట్టు. నీ పాదాలు స్థిరంగా నిలబడకుండా అటు ఇటు తప్పిపోవడానికి చూస్తున్నాయా? అయితే నువ్వు ఇసుక మీదే కట్టుకున్నావు. ఈ రోజు కూడా ఇసుక ఎల్లకాలం ఉండదు. నీళ్ళు వస్తే కరిగిపోయిద్ది, వరదలు వస్తే కరిగిపోయిద్ది, దూరం అయిపోయిద్ది. కానీ యేసయ్య బండ, యేసయ్య ఒక రాయి. సియోనులో వేయబడిన మోలకు తలరాయి ఆయనే. ఆ రాయి మీద నిన్ను నువ్వు కట్టుకో. అలసిపోమాకు. విశ్వాసములో బలహీనురాలివి, బలహీనుడు కామాకు. నిన్ను అవమానపరచాలని దేవుడు అనుకోడు. బలంగా మారు. మనం ఆ దేశంలోకి వెళ్ళలేం, చచ్చిపోతామని చెప్పారు. జనులందరూ బలహీనపడ్డారు. కానీ యెహోషువ, కాలేబు ఆ దేశంలోకి తప్పకుండా వెళతాం అన్నారు. అది ధైర్యం అంటే. ప్రార్థన చేసుకోండి. అయ్యా, మరి మేము ఏ విషయంలో బలహీనులుగా ఉన్నాం? ఇన్ని వాక్యాలు వినుకుంటూ ఇంత ధైర్యపరిచే దేవుడు అయిన నువ్వు మాలో ఉండగా, లోకంలో ఉన్నవారి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తుండగా మేము ఇంకా బలహీనులుగా మారితే క్షమించు. నిలబడతాం, ఏ పరిస్థితుల్లో నిలబడతాం. తీర్మానం చేసుకోండి. వాక్యము పట్ల తీర్మానం చేసుకోండి. మనుషుల పట్ల కాదు, బంధాల పట్ల కాదు, స్నేహితుల పట్ల కాదు, దేవుడి పట్ల. నిన్ను కన్నది దేవుడు, నిన్ను రూపించింది దేవుడు. పిండముగా ఉన్నప్పుడు నిన్ను రూపించింది దేవుడు. ఆ దేవుడు కంటే ఎక్కువైన వారు ఈ భూమి మీద ఎవ్వరు ఉండకూడదు. నీ జీవితంలో వాక్యమే ఉండాలి. వాక్యముతోనే సావాసం చేయాలి, వాక్యముతోనే నడవాలి. ఈ వాక్యమే పరలోకానికి చేర్చేది. అందుకే ఈ బలహీనతలన్నీ పోవాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే. నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి పోయినావా, నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు
నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా. నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ఉండగా చిన్న ప్రార్థన భవానీ సోదరి ముందుకు వచ్చి ప్రార్థన చేసింది. స్తుతి 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 స్తోత్రం. మహోన్నతుడ, మహనీయుడ, మహాగణుడ, మహత్కార్యములు చేదైన ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి యేసురాజా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు నాయన నీ దాసు నిలబెట్టుకున్న ఆయన అయ్యా లేఖనాలతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము డాడీ. అయా బలహీనపరచు దయ్యములతో మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు డాడీ. అయా 18 ఏళ్ల నుండి నీ మందిరానికి వస్తూ పోతుంది, కానీ నాయన ప్రభ నడుము వంచబడిన బలహీన చేత నాయన, బలహీనపరచబడిన దయ్యము చేత నాయన ఎంతగానో పట్టి పీడించబడుతుందని మాకు సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రములు, వందనాలు. అయా అయా నడుము అంటే మనసును నాయన సిద్ధపరచుకున్నావు. నిజమే నా తండ్రి, ఈ లోకంలో మా మనసును ఎంతగానో బలహీనపరుస్తున్న దయ్యములు ఉన్నాయి ప్రవ్వ. వాటి చేత మేము ఎంతగానో బలహీనపరచబడుతున్నాము దేవా నీకే స్తోత్రములు, వందనాలు. ఎంత నీతిగా ఆత్మీయంగా బ్రతికినను ప్రవ్వ, మాటలతో మమ్మల్ని ఎంతగానో బలహీనపరుస్తున్నారు దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు డాడీ. అయినప్పటికీ నాయన బలమిచ్చే దేవుడవు నీవు, ధైర్యం ఇచ్చే దేవుడవు నీవు. కాబట్టి నాయన ఆ బలహీనతలో కూడా ప్రభ నీ వైపే చూస్తున్నాము డాడీ నీకే స్తోత్రములు, వందనాలు. అల్లాడు యెహోషువ గారు నీ వైపు చూసినట్టు నా తండ్రి నీకే స్తోత్రములు. అయ్యా మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచినను, లోకంలో బలపరిచినను మా హృదయాలు నాయన నీ వైపే చూస్తున్నాము. నువ్వే మాకు ధైర్యం నిచ్చి ముందుకు నడిపించు ప్రవ్వా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు డాడీ, వందనాలు. అయ్యా నీకే స్తోత్రం. ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎంతగానో బలహీనమైనదని మాకు సెలవిస్తున్నావు ప్రవ్వా నీకే స్తోత్రములు. నిజమేనా తండ్రి, మా శరీరం ఎంతగానో బలహీనమైనది దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఆ బలహీనపరచబడుతున్న దయ్యముల చేత మా శరీరం ఎంతగానో బలహీనపరచబడుతుంది దేవా నీకే స్తోత్రములు. అక్రమము చేత నా తండ్రి, అసూయ చేత మా హృదయాలన్నీ ప్రవ్వ, మా శరీరము బలహీనపరచబడుతున్నప్పటికీ నాయన నీ వైపే చూస్తున్నాము ప్రవ్వ. మా శరీరాన్ని బలపరచు దేవా నీకే స్తోత్రము. నీ వైపు చూసే కృపను అనుగ్రహించండి ప్రవ్వ. అయా నీకే స్తోత్రములు. అయా మా పాదములతో మాట్లాడి ఉన్నావు దేవా, మా పాదములు ఎంతో బలహీనమైనవి అన్నవి సెలవిచ్చినావు దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా పాదములు అంటే నడతని అయా స్థిరత్వం అని మాకు సెలవిచ్చినావు దేవా నీకే స్తోత్రములు. అయా బలహీనమైన మా పాదములను మీరు స్థిరపరచండి ప్రభు. ఆ బలహీనపరచబడుతున్న దయ్యముల చేత మమ్మల్ని విడిపించండి
స్థిరపరచండి, మా పాదములను మీరు స్థిరపరచండి. యేసు నామములో మా హృదయాలను మా పాదములను కట్టుకొని నీలో స్థిరపడే కృపను అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రములు, వందనాలు. ఎంతగానో నా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలహీనపరుస్తున్నప్పటికీ నీ వైపే చూస్తున్నాం. ఎందుకంటే బలమిచ్చువాడవు నీవే, మా పాదములకు బలమిచ్చువాడవు నీవే నాయన. నీకే స్తోత్రములు. ఈ మాటల్ని బట్టి బలహీనపరచబడుతున్న దయ్యాల చేత మేము ఎంతగానో బలహీనపరచబడుతున్నప్పటికీ నాయన, అయ్యా మా పాదములో జారుతున్నప్పటికీ దేవా నీకే స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో తప్పించి మమ్మల్ని స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రములు. బలహీనపరుస్తున్నారని ప్రభా దయ్యముల వైపు మేము చూడక నాయన, అయ్యా విశ్వాసమునిచ్చే బలవంతుడువు నీవు, మాకు బలమునిచ్చే దేవుడవు నీవు. నీ వైపు చూసి ప్రభా సాగిపోయే కృపను అనుగ్రహించవలసిందిగా నాయన. అయ్యా మా బంధువుల వైపు ఆత్మీయుల వైపు కాకుండా నా తండ్రి నీ వైపు చూస్తూ నాయన, అయ్యా యేసు అనే బండ మీద నాయన మా పాదములను స్థిరపరుచుకునే కృపను దయచేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ చిన్ని కొద్ది ప్రార్థన నేను యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి రేపు సోమవారం మధ్యాహ్నం సూరిబాబు లక్ష్మీ సహోదరి వాళ్ళ గృహంలో వనస్థలిపురం విష్ణు థియేటర్ దగ్గర సూరిబాబు లక్ష్మీ సహోదరి వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం ప్రార్థన కూడుకుంటూ